నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. ఈరోజు నా ఛానల్‌లో వైఎస్ఆర్‌సీపీ జగన్ 11 తప్పులు, 11 సీట్లు శీర్షికన 11వ తప్పు. తన వైపు నుంచి అన్నీ కరెక్టే అనుకోవటం. ఏ తప్పు లేకపోవటం. ఎగ్జాంపుల్స్. షర్మిల. ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి తెలంగాణలో వేరే పార్టీ పెడితే నేను ఒక స్ట్రాటజీ అనుకున్నాను. అంటే ఇతనే అక్కడ పంపించి సో హీ వాంట్ టు హ్యావ్ వాటెవర్ ఈజ్ దిస్ క్లాన్ డూయింగ్ రాజ్యం ఇన్ తెలంగాణ అనుకున్నా. అది కాదని తర్వాత తెలిసిపోయింది. నేను పర్సనల్గా నమ్మే థియరీ ఒకటి ఉంది. తనకి తన వాళ్ళకి చేసుకోలేని వాడు ప్రజలకి ఏమీ చెయ్యడు. అది ఒక థియరీ. షర్మిల ఆవిడ్ని బయటికి వెళ్ళగొట్టకుండా ఉండాల్సింది. ఐఎమ్ అండర్లైనింగ్ వెళ్ళగొట్టకుండా. ఇంతమందికి మంచి చేస్తాననుకున్నవాడు సొంత తెలియలకి చేయలేకపోయాడు అనేది చాలా బలంగా తీసుకువెళ్ళిపోయారు తల్లి విజయమ్మ. ఆవిడది తప్పు. తెలంగాణలో షర్మిలకి ఏదో వచ్చిందో రాలేదో తర్వాత సంగతి. ఆంధ్ర పరిస్థితి చూసి అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి. నిర్ద్వందంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఉంటే ఇంకొంచెం సీట్లు ఎక్కువ వచ్చి ఉండేమో. తల్లి కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఈయన కూడా నా తప్పు లేదు అనుకోవటం. ఇట్లాగా ప్రతి దానిలోనూ నా తప్పు లేదు, నేనంతా మంచి చేశాను, నేను భగవత్ స్వరూపుణ్ణి అనుకోవటం వల్ల జరిగిన ఉపద్రవాలు ఇవన్నీ. వీటి నుంచి అంటే పాలకులు అత్యధిక మెజారిటీ ఇచ్చినప్పుడు బుర్రలో ఈగో ఒకటి బయలుదేరుతుంది అనుకుంటా, నాకు ఎదురులేదని. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక రకంగా అనుకున్నాను. ఎట్లా అంటే 150 సీట్లు హీ కెన్ ఎఫోర్డ్ టు లూజ్ 50 సీట్స్, బట్ 100 వస్తాయేమో ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద సర్వేస్. ఆ జాగ్రత్త వీడికి 150 సీట్లలో 50 పోయినా 100 వస్తాయేమో అనేది వాళ్ళు ఆలోచించి జాగ్రత్త పడ్డారు. ఇతను నాకు 150 సీట్లు ఉన్నాయి కాబట్టి ఎంత పోయినా నేను గెలిచిపోతాను బహుశా అని ఒక తప్పు చేసి ఉంటాడు ఈయన. సో ఇట్లాగా చాలా తనకు తాను చేసుకున్న తప్పులు. ఇంకొక తప్పు ఏంటంటే ప్రెస్ మీట్లు పెట్టకపోవటం, ప్రజల్లో కలవకపోవటం, ఇవన్నీ యాడప్ అయ్యి ఈయన ఓడిపోయాడు. నెక్స్ట్ ఎలక్షన్ వరకు పార్టీ ఉంటుందా, నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తాడా, నెక్స్ట్ ఎలక్షన్లో ఏమవుతుంది? మీరు చూసినట్టయితే 2019లో బాబుకి నెగిటివ్ ఓట్ అది. అందుకనే అందరూ వెళ్ళి నెగిటివ్గా ఓట్ చేశారు. 2024లో జగన్కి నెగిటివ్ ఓట్, అందరూ వెళ్ళి నెగిటివ్గా ఓట్ చేశారు. అంటే ఓటు చెయ్యని వాళ్ళు వెళ్ళి బూత్కి వెళ్ళి ఎగనెస్ట్గా ఓట్ చేశారు అనేది ఇక్కడ మనం చూడవలసింది. సో వెదర్ జగన్ విల్ విన్ ఆర్ నాట్ అనేది ఓన్లీ డిపెండ్స్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అండ్ కో మీద ఆధారపడి ఉంటుంది. ఐ డోంట్ థింక్ తలకిందులుగా తపస్సు చేసినా వాళ్ళు తప్పులు చేయకపోతే ఈయన గెలిచే ఆస్కారం లేదు. సో హీ హ్యాస్ టు కౌంట్ వెదర్ దే వుడ్ డూ ఎనీ మిస్టేక్స్ ఆర్ నాట్. వాళ్ళు మిస్టేక్స్ చేయకపోతే, అంటే మేజర్ మిస్టేక్స్ చేయకపోతే ఏమీ కాదు. అది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్స్ కానీ అందరినీ నోరు అంటే మన జగన్మోహన్ రెడ్డి దానిలో ఉన్నట్టుగా మినిస్టర్లు తిట్టినట్టుగా ఉండద్దని వాళ్ళు వార్నింగ్ ఇవ్వాలి ర్యాంక్ అండ్ ఫైల్కి. అది ఒక ముఖ్యమైన కారణం. మీరు నా అభిప్రాయాలతో లైక్ చేసినట్టయితే కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. కాంట్రడిక్ట్ చేసినట్టయితే సారీ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.